అద్భుతమైన ఇన్నింగ్స్‌తో తాను బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని మరోమారు నిరూపించాడు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. సన్నింగ్ నాక్‌తో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. భారత జట్టు పగ తీర్చుకుంది. వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో తమను ఓడించిన ఆస్ట్రేలియా మీద రివెంజ్ తీర్చుకుంది రోహిత్ సేన. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా కంగారులతో జరిగిన సెమీఫైనల్లో మెన్ ఇన్ బ్లూ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకువెళ్లింది. మరో 11 బంతులు ఉండగానే మ్యాచ్‌ను ముగించి అభిమానులను సంబరాల్లో ముంచెత్తింది. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, బౌలింగ్‌లో మహ్మద్ షమి, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి అదరగొట్టారు. అయితే అంతా బాగానే ఉన్నా కోహ్లీ సెంచరీ చేయలేకపోయాడనే బాధ ఫ్యాన్స్‌ను కొంత బాధిస్తోంది. దీనిపై రాహుల్ రియాక్ట్ అయ్యాడు. తాను ఎంత నచ్చజెప్పినా విరాట్ మాట వినలేదన్నాడు. కేఎల్ ఇంకా ఏమన్నాడంటే, ఆయన క్రీజ్‌లోకి రాగానే కోహ్లీతో కాసేపు మాట్లాడారని, ఆఖరి వరకు క్రీజ్‌లోనే ఉండాలని విరాట్‌తో చెప్పారని, ఒక ఎండ్‌లో నిలబడితే అతను మరో ఎండ్‌లో రిస్క్ తీసుకొని షాట్లు కొడతానని అన్నాడని తెలిపాడు. సెట్ బ్యాటర్ కాబట్టి విరాట్ క్రీజ్‌లో ఉండటం టీంకు ముఖ్యం. దీంతో ఇదే విషయం అతడికి చెప్పాడని, తను ప్రతి ఓవర్‌లో రిస్క్ తీసుకొని ఆడతానని వివరించాడని, కానీ అతను హిట్టింగ్‌కి వెళ్లాడని అన్నాడు. జంపా వేసిన బాల్ తన ఆర్క్‌లో ఉంది, కొట్టేస్తానని అనుకున్నాడు. షాట్ కనెక్ట్ అవుతుందనే నమ్మకంతో అతను బాదాడు అని రాహుల్ చెప్పుకొచ్చాడు. కాగా విరాట్ అవుట్ అవగానే నేను కొడుతున్నా కదా అంటూ నిరాశకు లోనయ్యాడు రాహుల్. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇలాంటి మంచి వీడియోల కోసము తెలుగు గలంను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి తెలియజేయండి.